కొత్త సంవత్సర వేడుకల్లో అశ్లీల నృత్యాలను ప్రదర్శించిన వారిని అంబేద్కర్ జిల్లా మండపేట పోలీసులు అరెస్ట్ చేశారు. గొల్లపుంత రోడ్లోని ఆర్ఆర్ ఓం సిటీ లేఅవుట్లో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఈ అశ్లీల నృత్య ప్రదర్శన నిర్వహించినట్లు తెలిపారు. వీడియోల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశామని మండపేట ఇన్ఛార్జ్ టౌన్ సిఐ పి దొరరాజు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలను పోలీసు శాఖ ఎంత మాత్రం సహించదన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని సుమోటోగా కేసును స్వీకరించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటువంటి ఘటనలకు ఎవరు పాల్పడినా చర్యలు కఠినంగా ఉంటాయని సిఐ దొరరాజు హెచ్చరించారు. మండపేట పట్టణంలో 31వ తారీఖు రాత్రి మిడ్నైట్ ఈ యొక్క నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆర్ఆర్ ఓం సిటీ లేఅవుట్ గొల్లపుంత కాలనీకి సంబంధించిన లేఅవుట్లో అశ్లీల ట్రాన్స్జెండర్ తోటి అశ్లీల నృత్యాలు ప్రదర్శించారని నిన్న మాకు వచ్చిన సమాచారంతో మండపేట టౌన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ఈ యొక్క అశ్లీల నృత్యాలు ప్రదర్శించడానికి ఎవరైతే ప్రోత్సహించారో వారి మీద కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈరోజు 10 మంది అదుపులో తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఆలమూరు జ్యుడిషియల్ కోర్టుకి రిమాండ్ నిమిత్తం తరలించడం జరుగుతుంది. ఎవరైనా అశ్లీల నృత్యాలు ప్రదర్శించినా వాళ్ళకి ప్రోత్సహించినా వారితో పాటు ఎవరైనా ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వారితో పాటు వాళ్ళు అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నామని కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తుంది. నాకున్న విశ్వసనీయ సమాచార ప్రకారం అశ్లీల నృత్యాలు ట్రాన్స్జెండర్తో నిర్వహించారని చెప్పి తెలిస్తే దాంట్లో సుమోటోగా మండపేట టౌన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో మేము అదుపులో తీసుకున్న 10 మందితో పాటు ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. ఇప్పటి వరకు అయితే 10 మందిని అదుపులో తీసుకున్నాం. మరికొందరు ఉన్నది అక్కడ ఉన్న వీడియోల ఆధారంగా దర్యాప్తులో మిగతా వాళ్ళని కూడా ఫైండ్ అవుట్ చేయవలసి ఉన్నది.